మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం తేర్యాల గ్రామం. తేర్యాల గ్రామానికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లతా స్వామి గారు బరిలో ఉంటున్నారు. ఇప్పుడే బీలయ్య గారు 6 సంక్షేమాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అమలు కార్యక్రమం వేగవంతంగా జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రభుత్వం ఈ అండదండగా ఉన్నారు. ఈ గ్రామానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నారు. 2 సంవత్సరాలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లతా స్వామి గారిని గెలిపించినట్లయితే బ్రహ్మాండంగా తేర్యాలను అద్భుతంగా తీర్చిదిద్దామని ప్రభుత్వం పైలే గారు చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించినట్లయితే ఈసారి సంక్షేమ పథకాలు ఈ 3 సంవత్సరాలు అద్భుతంగా తీర్చిదిద్ది తేర్యాల గ్రామాన్ని అద్భుత గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్తున్నారు. ఓసారి లత గారితో మాట్లాడదాం. లత గారు, మీకు మహిళగా అవకాశం వచ్చింది తేర్యాల గ్రామానికి. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాల అమలు కార్యక్రమం నడుస్తుంది. గ్రామంలో ఎలాంటి స్పందన వస్తుంది? మీ గ్రామానికి ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తారు? నమస్కారం. స్పందన చాలా బాగా ఉంది. మేము గెలుస్తామని నమ్మకంతో ముందుకొచ్చాము. నమ్మకం కూడా ఉంది. బీర్లా ఐలన్న గారి ఇచ్చిన సహకారంతో మేము ముందుకొచ్చాము. మహిళగా అవకాశం రావడం వల్ల స్వామి గారు వాళ్ళ బరిలో లతను అందించారు. అదేవిధంగా స్వామి గారు ఎన్నో సేవలు చేశారు. గ్రామానికి సంబంధించి ఇక్కడే ఉండి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తా, ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చినట్లయితే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తాము, ఈ యొక్క తేర్యాల గ్రామాన్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్తామని చెప్తున్నారు. స్వామి గారు చెప్పండి, మీకు ప్రభుత్వం పైలే గారి అండదండలు మెండుగా ఉన్నాయి. గ్రామంలో ఎలాంటి స్పందన వస్తుంది? గ్రామంలో ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తామని వెళ్తారు? తప్పకుండా గ్రామం ప్రజల పెద్ద ఎత్తున మాకు స్పందన వస్తా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం అనేది ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని అంటే, కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికించిందంటేనే మనం సగం గెలుపు ఖాయమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తేరాల గ్రామంలో పలు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఖచ్చితంగా బీర్లా ఐలన్న గారి నాయకత్వాన తప్పకుండా సమస్యలు తీర్చే ప్రయత్నం అయితే చేస్తా. ఒక ఇసుక సమస్య ఉన్నది, గుడి సమస్య ఉంది, గుడి నిర్మాణం అని చెప్తా ఉన్నారు. తేరాల గ్రామ ప్రజలందరూ కూడా ఇప్పుడు సభాముఖంగా ఇప్పుడు కూడా చెప్పి ఉన్నాను, ఖచ్చితంగా శివాలయం నిర్మాణం అనేది జరిగి తీరుతుంది. తేరాలలో రానున్న రోజుల్లో ఇప్పటి వరకు ఏ విధంగా ఉందో రానున్న రోజుల్లో నన్ను గెలిపిస్తే తప్పకుండా అభివృద్ధిని ఏ విధంగా చేసి చూపించాలో ఖచ్చితంగా చేసి చూపిస్తానని ఈ సందర్భంగా ప్రధానంగా స్వామి గారు, ఇక్కడ ఎంతో మంది యువకులు ఉన్నారు. ఈ మధ్య యువకులు చెడుదారి పడుతున్నారు. మరి యువకుల కోసం ఎలాంటి కార్యక్రమం తీసుకునే అవకాశం ఉంది? అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసం ఈ సంక్షేమ పథకాలు అమలు ఏ విధంగా ఉండబోతుంది? వాటికి ఎలాంటి సాయం చేస్తారు మీరు? తప్పకుండా. నేను వాస్తవంగా చెప్పాలంటే నేను ఒక బేసిక్ రన్నర్. అసలు యాక్చువల్ గా మార్నింగ్ లేచినప్పటి నుండి నేను హాఫ్ మారథాన్ కూడా అవలేలాగా 2 hours లో కొట్టే హాఫ్ మారథాన్ వ్యక్తిని నేను. నాకు యువతలకు నేను నిన్ననే మాట్లాడడం జరిగింది కొంతమంది యువకులతో. తప్పకుండా నన్ను గెలిపించుకున్నట్టయితే యువకులకు ఖచ్చితంగా ఒక రన్నింగ్ సంబంధించినటువంటి విషయమే కావచ్చు, క్రీడా ప్రాంగణము ఖచ్చితంగా నిర్మిస్తానని నిన్ననే వాగ్దానం చేయింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. యువకులకు మాత్రం చెడుదారులో పోకుండా, మధ్యాహ్నానికి బానిస కాకుండా తప్పకుండా కొన్ని మంచి అలవాట్లు, శారీరకంగా దృఢంగా ఉండేందుకు కొన్ని నాకు సంబంధించినంత వరకు నేను చూస్తా ఉన్నా. అక్కడక్కడ లోపల జిమ్లు కూడా ఏర్పాటు చేసే అవకాశం తప్పకుండా ఎమ్మెల్యే గారి సహకారంతో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసే అవకాశం కూడా తప్పకుండా చేస్తానని నేను. స్వామి గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ గ్రామంలో ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక 2 సంవత్సరంలోనే ఎన్నో ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, మహిళా శక్తి పథకాలు కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కదా. ప్రధానంగా మీరు ఈ బడుగు బలహీన వర్గాల కోసము మీరు లబ్ధిదారులకు ఎలాంటి ఎంపిక చేసి వారికి ఎలాంటి న్యాయం చేసే అవకాశం ఉంది? తప్పకుండా. మొన్న వచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్లలో మా ఊరికి దాదాపు 20 ఇండ్లు వచ్చినాయి. 20 ఇండ్లలో కూడా సెలెక్టెడ్ గా ఎవరికైతే పార్టీలకు అతీతంగా లేని వాళ్ళు ఉన్నారో చూసి సెలెక్ట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పి ఉన్నారు, బడుగు బలైన వర్గాలకు కావచ్చు, మొత్తమే ఇళ్లు లేనటువంటి వాళ్లకు ఎమ్మెల్యే గారు ఇప్పుడే హామీ ఇవ్వడం జరిగింది. మేము అందరం కూడా చెప్తా ఉన్న విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఇల్లు పార్టీలకు అతీతంగా ఇళ్ళు అయితే ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ళు నిర్మిస్తామని మా గ్రామ కమిటీ ద్వారా ఖచ్చితంగా ఇల్లు లేనటువంటి వ్యక్తులకు ఇల్లు నిర్మించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటికే సన్న బియ్యం ద్వారా ప్రజలందరూ సుఖ సంతోషంలో ఉన్నారు. ఫ్రీ కరెంటు కావచ్చు, మిగతా ఇప్పుడు ఫ్రీ బస్సు కావచ్చు, దీంతో మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నారు. అందువల్లనే మొన్న జరిగినటువంటి ఫస్ట్ విడత సర్పంచ్ ఎలక్షన్లలో అఖండ విజయం అయితే సాధిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. గ్రామానికి సంబంధించి మీరు వెళ్తున్నటువంటి సందర్భంలో ఓటర్లు మిమ్మల్ని ఏమి కోరుకుంటున్నారు? మీరు ఓటర్లకు ఎలాంటి హామీ ఇస్తున్నారు? ప్రధానంగా మీరు గెలవగానే ఏ సమస్యను పరిష్కరిస్తారు? ప్రధానంగా ఏ సమస్యలపై దృష్టి పెట్టారు? అయితే ప్రధానంగా మా ఊర్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే,
ఆ సమస్య కన్నా డెవలప్మెంట్ అనేది చాలా కోరుకుంటా ఉన్నారు. ఆ డెవలప్మెంట్ ఏంటంటే మా ఊర్లో అతి పురాతనమైన శివాలయం ఉన్నప్పటికీ ఆ శివాలయం అనేది శిథిలావస్థకు చేరుకుంది. దాంతో ఆ శివాలయానికి మేము పక్క ఊర్లోకి పోయి కొంతమంది పూజలు చేసుకుని వచ్చే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా చిన్న పిల్లల నుండి మొదలు పెడితే యువకులు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా శివాలయం నిర్మాణం అనేది ఖచ్చితంగా కావాలని వాళ్ళు ఖచ్చితంగా కోరుతా ఉన్నారు. తప్పకుండా సర్పంచ్ అయిన తర్వాత శివాలయం తప్పకుండా నిర్మిస్తామని చెప్తా ఉన్నాం. దాంతో పాటుగా కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇంకా కొన్ని మా వాగు మీద ముఖ్యంగా మాది వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడ బీర్లైలన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ఎర్రటి ఎండల్లో కూడా మా వాగుకు బిక్కేరు వాగుకు నీళ్లు వదిలినటువంటి సందర్భం ఉన్నది. దాంతో మా ప్రజలందరూ కూడా రైతులు కొన్ని పైప్ లైన్ల ద్వారా నీళ్లు ఎర్రటి ఎండల్లో కూడా నాటు పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంది. దాంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషం ఉన్నారు. దాన్ని మెరుగుపరిచే విధంగా ఈ రోజు అదే బిక్కేరు వాగు మీద, మా పెద్ద వాగు మీద చెక్ డ్యామ్ నిర్మాణం అనేది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రజలందరూ కూడా అక్కడ కొన్ని వందల ఎకరాలు వ్యవసాయ ఆధారిత పొలాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఖచ్చితంగా చెక్ డ్యామ్ నిర్మిస్తే వ్యవసాయం బాగా పండుతుంది, మా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ఒక ఆలోచనతో చెక్ డ్యామ్ నిర్మాణం అయితే 100% చేస్తామని మేము ప్రజలందరూ కూడా వాగ్దానం ఇస్తాను. వాళ్ళు కూడా ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు చెక్ డ్యామ్ నిర్మాణం కోసం. అందరికి నమస్కారము. నా గుర్తు ఫుట్బాల్ గుర్తు. మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరని మనవి చేస్తున్నాం. మోటకొండూరు మండలంలో తేర్యాల గ్రామాన్ని ఒక అద్భుత గ్రామంగా తీర్చిదిద్దుతా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటాను. గ్రామ అభివృద్ధి కోసము ప్రభుత్వం పైలే గారి సహకారంతో ఈ గ్రామంలో ఎన్నో సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. నన్ను గెలిపించినట్లయితే నా గుర్తు ఫుట్బాల్ గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించినట్లయితే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే ప్రభుత్వం పైలే గారితో కొట్లాడైనా తేర్యాల గ్రామాన్ని ఒక అద్భుత గ్రామంగా తీర్చిదిద్దుతాము. మోటకొండూరు మండలంలో ఒక చివరిగా ఉన్నటువంటి గ్రామాన్ని ఒక అద్భుత గ్రామంగా తీర్చిదిద్ది మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాను. యువకుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడి ఖచ్చితంగా వారి సమస్యలు పరిష్కరిస్తాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చి గెలిపించాలని చెప్పి స్వామి లత గారు కోరుకుంటున్నారు. ఇది కెమెరా అరుణ్తో శరత్, తేర్యాల గ్రామం.